మన్యం వీరుడు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. విజయవాడలోని సూర్యరావుపేటలో గల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా ఈ కార్యక్రమంలో పాల్గొని అల్లూరి చిత్రపటానికి నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయి మన్యం గడ్డపై విప్లవ జ్యోతిని వెలిగించిన దిశాలి అల్లూరి సీతారామరాజు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం తన కుటుంబాన్ని జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు అల్లూరి అని కొనియాడారు. అల్లూరి అడవుల నుంచి బ్రిటిష్ వారిపై పోరాటం సాగించారని, ఆయన పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బాషా పేర్కొన్నారు. మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరపు నుంచి మీకు ఆహ్వానం పలుకుతూ, ఇది నా మొదటి ప్రెస్ మీట్. ఇది భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత మొదటి కార్యక్రమం. ఈ సపోర్టు మీడియా తరపు నుంచి ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా టీం, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మా స్టేట్ టీం వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతూ, ఈరోజు ప్రెస్ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి మాత్రమే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో గెలవడం చాలా గొప్ప విషయం. దీనికి ఎంతోమంది కృషి చేశారు. దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆపరేషన్ సింధూర్ జరిగి కరెక్ట్గా 1 year అవుతుంది. భారతదేశంలోకి ఏ ఉగ్రముఖ కూడా రాకుండా ఉండే విధంగా, భారతదేశంలోకి ఎవరైనా అడుగు పెడితే గనక సహించం మేము. భారతదేశంలో ఎలాంటి వాళ్ళకు కూడా, బయట వాళ్ళకి, ముఖ్యంగా ఉగ్రవాదులకు స్థానం లేకుండా చేయడంలో మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ముందుంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని పురస్కరించుకుని ఉంటుంది. అలాగే ఆ వాదాన్ని పురస్కరించడంలో ఎవరైనా సరే ఉగ్రవాదులు మన దేశంలో అడుగు పెడితే కనుక వాళ్ళని తుడిమట్టించడంలో ముందుండే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర మోకల్ని పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ స్థావరాల్లో మట్టు కరిపించిన దేశం మన భారతదేశం. దానికి అండగా ఉంది భారతీయ జనతా పార్టీ, మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో 207 స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్లో మైనార్టీ